అసలు. కానీ మనం ఏం చేసామంటే పునరుద్ధాన పండక్కి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు నుంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే పునరుద్ధాన పండక్కి భోజనాలు అంటే 10,000 ఖర్చు అయింది. ఎప్పుడు కూడా 10,000 ఖర్చు అయింది. పునరుద్ధాన పండక్కి భోజనాలు తలా కొంచెం వేసుకొని అందరం మనం మిగతా అయ్యారు వేసుకొని తెచ్చే అలవాటు మనకు. కానీ అది ఆశీర్వాదకరంగా ఉండదు. ఎందుకంటే ఏ చర్చిల్లో చూసినా ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు 4 భాగాలు వేసుకొని అందరూ చక్కగా ఆ నలుగురు కూడా పలుపుకొని భోజనాలు పెట్టారు. దానికి ఆశీర్వాదం దీవెన ఉంటుంది. మీరు పెట్టే స్థానంతో ఉన్నా లేకపోయినా ఒకళ్ళిద్దరిని నలుగురిని కలుపుకుంటే అవి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం నుండి పునరుద్ధాన పండుగ ఇంకా 3 నెలలు ఉన్నాయి. మార్చి, ఏప్రిల్ మధ్యలో వస్తుంది. పునరుద్ధాన పండగకి 10,000 ఖర్చు అయింది. నలుగురుంటేనా 2,500 పడతాయి, ఇద్దరుంటేనా 5,000 పడతాయి, ఒక్కళ్ళుంటేనా 10,000 పడతాయి. మీరు ఎవరైనా నేను సంఘాన్ని మొత్తానికి భోజనాలు పెట్టగలను అన్నవాళ్ళు ఎవరైనా ముందుకు రండి. ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ ఇంకెప్పుడు మిమ్మల్ని అడగరండి. మేము ఎక్కడ పెడతా, లేదు మేమిద్దరం పెడతాం, లేదు మేము ముగ్గురం పెడతాం, లేదు మేము నలుగురం పెడతాం అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మీ పేరు చెప్పచ్చు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు అది భోజనాలు పునరుద్ధాన 3 నెలల తర్వాత జరిగే సంఘటన. ఒకవేళ మీరు ఎవరు పెట్టకపోతే సన్నీ ఆనస్సు రెడీగా ఉన్నారు, వాళ్ళు భోజనాలు పెడతారు. మీరు ఆ రోజు ₹1 కూడా ఇచ్చేపారు, ఎవరు ఇచ్చేపడలేదు. అసలు అలాంటివి అడగకూడదు. పలానా వేసుకొని నన్ను అది వేసుకోకూడదు. కాబట్టి మీరు ఎవరైనా ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే మీరు ఆలోచించుకోండి. ఇప్పుడే చెప్పవలసిన పని లేదు. ఇంకా ఆదివారాలు ఉన్నాయి కదా, 2-3 ఆదివారాలు ఆలోచించుకొని దేవుని పేరట ఏదన్నా మనం పెడితే అది ఆశీర్వాదం. ఇప్పుడు అరటికాయలు ఎలా తెచ్చినవో, కేకులు ఎలా తెచ్చినవో, డెకరేషన్కి ఎలా ఇచ్చాము, ఇవన్నీ ఒక ఎత్తు. భోజనం అంటే దేవునికి భోజనం పెట్టినట్టు అన్నమాట. కాబట్టి ఒక్కళ్ళైతే కొద్దిగా కష్టమే, బర్డెన్ భారం. ఇద్దరైతే కొంచెం భారం తగ్గింది, ముగ్గురైతే కొద్ది భారం ఇంకా తగ్గింది, నలుగురైతే చాలా హ్యాపీగా చేయొచ్చు. నలుగురు కూడుకొని ఆ పనిని హ్యాపీగా చేయొచ్చు. కాబట్టి మీరు ఆలోచించండి, నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఏ ఊరు కూడా ముందు రాకపోతే సన్నీ ఆనస్ వాళ్ళందరూ మనందరి కొరకు భోజనం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఒకవేళ ఎవరు చేసినా చేయకపోయినా వాళ్ళు చేస్తారు. లేదు మేము ముందుకు వస్తామన్నప్పుడు మీరు చేయొచ్చండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది నా మాట కాదండి, దేవుని మాట. బైబిల్లో ఉంది, బైబిల్లో ఉన్న మాట నేను చెప్పాను. దీన్ని పాటిస్తాం మనం. ఒకవేళ ఎవరు రాకపోయినా అది దేవుడు ఏర్పాటు చేస్తారు. ఆ రోజు భోజనాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి, తిరగలేదు. ఎవరు ఏర్పాటు చేసినా చేయకపోయినా ఆ పునరుద్ధాన పండుగలో భోజనాలు అయితే ఉంటాయి. కాబట్టి మీరు కూడా ముందుకు వచ్చి మీ హస్తాలతో నలుగురు ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. బాగోదు, నలుగురే చివరికి. ఒకళ్ళైతే వెరీ గుడ్, ఇద్దరైతే గుడ్, ముగ్గురు నలుగురు అయితే పర్వాలేదు. అది కాబట్టి ఆ విధంగా మనం నేర్చుకుందాం సంఘంలో నేర్చుకుందాం. ఫలానా పండగ రోజు నేను భోజనం పెట్టాలి, దేవుని ప్రార్థన, నాకు దేవుడు ఇది ఇవ్వాలి అనే విధంగా మనం ముందుకెళ్దాం. మిగతా సంఘాలకు ఆదర్శంగా ఉన్నాం. హల్లెలూయా, ఫలానా సంఘం చూసి నేర్చుకుంటారా అనేటట్టుగా ఉండాలి. మన చిన్న సావాసం అయితే వాళ్ళ సావాసంలో చూసి నేర్చుకోవాలా దేవుని నియమం ఎలా ఉందో అనే పేరు సంపాదించుకున్నాం. మనం పెట్టినా పెట్టకపోయినా ఆ పేరుని సంపాదించుకునేలాగా మనం ఉండాలి. దేవుని మాటలు దీవించబడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నా. చివరి ప్రార్థన, దేవుని పిల్లారా, చివరి ప్రార్థన. నూతన సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో ఆరాధనలో, చివరి ఆరాధనలో ఈ చివరి ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన, దీవెనకరమైన ప్రార్థన అందరూ మాట్లాడతాం.
స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల రాజా, పరలోకపు తండ్రి,